తేజ వాళ్ళ నాన్న చేతబడి చేస్తాడు. కానీ తేజకి అవి ఇష్టం లేక పట్నం పోయి మంచిగా చదువుకొని హైదరాబాద్లో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరతాడు. కొన్నాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఫోన్ వస్తుంది. అది ఊర్లోంచి వాళ్ళకు తెలిసిన ఒక అన్నయ్య చేస్తాడు. రే తేజ, నిన్న రాత్రి మీ నాన్న నగ్నంగా శ్మశానానికి వెళ్తుండగా మన రహీం బాబాయ్ చూసి ఫాలో అయ్యాడంట. అలా శ్మశానంలో 3 రోజుల క్రితం చనిపోయిన మన అచ్చమ్మ కూతురి శవాన్ని బయటకు తీసి చేతబడి చేస్తున్నాడంట. రహీం బాబాయ్ ఊర్లో వాళ్ళందరికీ చెప్పాడు. వెంటనే ఊర్లో వాళ్ళందరం అక్కడికి వచ్చి మీ నాన్నని ఏంటని అడిగితే మీ నాన్న ఏం మాట్లాడకుండా బిత్తర చూపులు చూస్తూ మేవేవో మంత్రాలు చదువుతున్నాడు. వెంటనే మన సర్పంచ్ గారు మీ నాన్నని చెట్టు కట్టేమని పురమాయించగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ నాన్నను చెట్టు కట్టేసి అక్కడే కాల్చేశారు. మీ నాన్న చనిపోతూ నీకు మాట చెప్పమని చెప్పాడు. అదే ఇప్పటి వరకు మీ నాన్నతో ఓ పిశాచి తిరుగుతూ ఉండేదట. ఇప్పుడు అది నీ వెనకాల వస్తుందని చెప్పాడు. నిన్ను జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాడు. సరే మరి జాగ్రత్తగా ఉండు అని ఆ అన్నయ్య ఫోన్ కట్టేశాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ పక్క నుంచి చాలా భయం వేస్తుంది. సరిగ్గా అప్పుడే మా ఇంటి పక్కన అంటే మా ఇంటిలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉందని నాకు మైండ్లో ఫ్లాష్ అయింది. వెంటనే ఆ గుడికి వెళ్దామని తలుపు దగ్గరికి పరిగెత్తాను. సడన్గా కరెంట్ పోయింది. వెంటనే నా మొబైల్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెళ్తూ ఉండగా ఆ తలుపు దగ్గర ఎవరో అటువైపుగా నుంచుని ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. ఎవరు అని దగ్గరికి వెళ్తుండగా ఆ ఏడుపు సడన్గా ఆగిపోయింది. నాకు వెంటనే అర్థమైపోయింది అక్కడి నుంచింది ఎవరో కాదు, మా నాన్న చెప్పిన ఆ పిశాచి అని. వెంటనే పక్కనున్న రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకొని లోపల భయంగా కూర్చున్నాను. మనసులో దేవుణ్ణి కూడా తలుచుకున్నాను. అది గట్టిగా అరుస్తూ ఏడుస్తూ మెల్లగా నడుచుకుంటూ నా దగ్గరికి వస్తుంది. నాకు అది వస్తుంటే దాని పట్టీల చప్పుడు కూడా చాలా క్లారిటీగా వినిపిస్తుంది. దాని పట్టీల చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించకుండా మొత్తం అంతా సైలెంట్గా మారిపోయింది. నాకు చాలా భయం వేసింది. ఒక్కసారిగా నా ఒళ్ళు జలధరించింది. సడన్గా నేను లాక్ వేసిన డోర్ని ఆ పిశాచి గట్టిగా కొట్టడం మొదలెట్టింది. నేను ఆ భయంతోనే జరిగిందంతా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తున్నాను. వాడికి ఏమీ వినపడటం లేదని చెప్తున్నాడు. కానీ ఇక్కడి నుంచి చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. బయట నుంచి అని అరుస్తుంటే నాకు వెన్నెలో వణుకు పుట్టింది. ఫ్రెండ్స్, పార్ట్ 2 కావాలితే కామెంట్ చేయండి. మీరు కనుక హారర్ లవర్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.